ఇప్పుడు సరే నువ్వు కొడుకులు నా కొడుకు కాదు తన కొడుకే నువ్వు అంటున్నావు. కొడుకుని అడగాలన్న సమయమే నీకు దొరకలేదు, కొడుకుని ఇబ్బంది పెట్టాలనే నీకు లేదు. కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా పిలిపించావు మరి? కొడుకుని అడిగాను మేడం, ఇంతకుముందు అడిగాను. నేను చదువుకోవాలి, నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు ఫోన్లో పని ఉంది అనుకుంటా అడిగాను. నేను అందుకే మా ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు తెలిసిన వాళ్ళు పరిచయం వాళ్ళు ఉన్నారు. కాదు మరి అంత ఖాళీగా ఉన్నారు వాళ్ళు? ఈ అబ్బాయికి చదువుకునే పని ఉంది, ఈ అబ్బాయి కాలేజీకి పోయే పని ఉంది, మరి ఈయన ఫ్రెండ్స్ మాత్రం అంత ఖాళీగా ఉన్నారా? నీతో తిరిగి అంత నేను ఎప్పుడూ పిలిపించుకోవట్లేదు మేడం. నాకు ఏదంటే బయటకు వెళ్ళేటప్పుడు అట్లా ఉన్నట్టు పిలిపిస్తాను. మా నువ్వు వెళ్ళేది ఊరుకో అమ్మా, ఎవరైనా సరే అక్కడి నుంచి ఒక చేయి కలిపిందంటే ఇక్కడి నుంచి ఒక చేయి కలిపితేనే చప్పుడు అవుతుంది. నేను కంటిన్యూ ఏం పిలిపించుకోవట్లేదు మేడం వాళ్ళని. నేను పాయింట్ కంటిన్యూ పిలుచుకోవట్లేదంట మేడం, అప్పుడప్పుడు పిలుచుకుంటుంది. అప్పుడప్పుడు కూడా ఏం బయటకు వెళ్ళేటప్పుడే మేడం, వాళ్ళకి పనులు ఉన్నప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళకి పిలిచే అవసరం ఏమో. అది నేను పిలిచినా నేను బయటకు వెళ్ళేసి వెంబటే వచ్చేస్తున్నాను. సరే షాపింగ్ అది చేసేసుకుని వచ్చేస్తున్నాను కానీ నేనేమి తప్పు పని చేయట్లేదు. అమ్మ మీరు షాపింగ్కి వెళ్ళడం మేము తప్పు అనట్లేదు, మీరు బయటకు వెళ్ళడం మేము తప్పు అనేది మేము ఇక్కడ చూపించట్లేదు. అడిగేదల్లా ఒకటే ప్రశ్న, ఇంట్లో ఉన్న మనుషులను వదిలిపెట్టి బయట ఎక్కడో ఉన్న మీ భర్త తరపున ఉన్న కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఎక్కడో ఏదో పనుల్లో ఉంటారు. మీరు పిలుస్తారని ఖాళీ గేమ్ తిష్టేసుకొని కూర్చోరు, వాళ్ళని పిలిపించి వాళ్ళతో బయటికి వెళ్ళి రావడం ఏంటి? అరే బయటకు వెళ్తాను మేడం, నన్ను అప్పుడు క్వశ్చన్ వేయాలి కదా, నువ్వు అడగాలి కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నేను తీసుకెళ్తాను. అంటే ఆయన క్వశ్చన్ వేస్తున్నాడా లేదని మేము అడగలేదు నిన్ను. ఏంటి మేడం నన్ను తీసుకెళ్ళాలి, ఎప్పుడు తనే తీసుకెళ్ళాలి, 24 hours తనే తీసుకెళ్ళాలి, తన దగ్గర ఉంచేసుకోవాలి. అది అనుమానం కాదు, నిర్ధారణ. అతని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అతను మీరు తన కొడుకు ఫ్రెండ్స్ తో పడుకోవడం చూసారట. వాళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అది రియల్ గా అట్లనే ఉంటుంది. అసలు బ్లాక్ మెయిల్ పాయింటే రాలేదు మేడం, లేదు సార్ పాయింటే రాలేదు సార్. నేనేం తప్పు చేయలేదు, వాళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీకు ఎవరు చెప్పారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? సార్ నాకు ఇప్పుడు అర్థమైతే సార్ వాళ్ళు కలిసి చేస్తున్నారు, ఇద్దరు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే. వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు కావాలని చేపిస్తున్నదో. అంటే డైరెక్ట్ గా ఆస్తి అడిగితే ఇవ్వట్లేదు అని అనేసి ఇలా బ్లాక్ మెయిల్ చేయించి ఆస్తి నొక్కేయాలన్న ప్లాన్ ఏమైనా ఉందా మీకు? లేదు మేడం, మేము అట్లేం చెయ్యట్లేదు. మరి లేని మేము అసలు పాయింటే ఎత్తలేదు బ్లాక్ మెయిల్ అన్న విషయం గురించి. మరి అలా ఎలా చెప్పేస్తుంది మేడం, తన దగ్గర పడుకున్నావు అనుకుంటా, నేను ప్రూఫ్ చూపించాలి కదా నాకు. పడుకున్నావు అని అడిగారు కానీ బ్లాక్ మెయిల్ తను ఎత్తలేదే మీ ముందు. విషయం నీకు చెప్పలేదని కూడా నువ్వే అన్నావు. అదే నన్ను అడగకుండా మీకు ఎట్లా చెప్తారని కూడా నువ్వు అన్నావు. ఉంటే నాకు ఇంట్లో మాట్లాడుకొని బయటకు వచ్చి చెప్పుకోవాలి మేడం, నాకు ఏం చెప్పకుండా ఏమనుకుంటాను. అమ్మ నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు తల్లి. మొదటి నుంచి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు తిన్నగా ఒక్క సమాధానం చెప్పట్లేదు. మస్తు హుషారు ఉంది తల్లు.